హెల్లో మిమ్మల్నేనండి. అందరికీ నమస్కారం. మనది ఆయుర్వేద భూమి. మనం అనారోగ్యంగా ఉన్నాము అంటే ఆరోగ్యం లేదు అని. ఆ ఆరోగ్యం బాగా ఉండాలంటే మన ఆరోగ్యానికి కావలసిన మందుని అందించేది ఆయుర్వేదం. మనకి చతుర్వేదాలు ఎలాగో ఆయుర్వేదం కూడా అలాగే ప్రాముఖ్యత ఉన్నది. ఈ ఆయుర్వేదం ఈ రోజుకి కూడా ఎంతోమందికి ప్రాణభిక్ష పెడుతుంది. అలాంటి ఆయుర్వేదం గురించి మనం కొంచెం తెలుసుకుందాం. సృష్టిని సంకల్పించటానికి సృష్టికర్త బ్రహ్మ సంకల్పించాడు. దక్ష ప్రజాపతి, ధన్వంతరి, యక్షుడు, అత్రి, సత్యదేశులనే అశ్విని దేవతలు ఈ ఆయుర్వేదానికి స్వీకారం చుట్టారు. దాని తర్వాత కశ్యప, సుశ్రుత, గౌతమి, చరక ఇలాంటి మహర్షులు దాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకొచ్చారు. దాని తర్వాత బృందమాధవ, చక్రదత్త ఇంకా ముందుకు తీసుకొచ్చారు. ఈ విధంగా ఆయుర్వేదము మన అందరికీ దగ్గరికి వచ్చింది. కానీ అనేక మంది రాజులు దండెత్తి మన యొక్క సంపదని ఎలా దోచుకు వెళ్ళారో మన ఆయుర్వేద గ్రంథాలు ఇంకా ఎన్నో తాళపత్ర గ్రంథాలని వాళ్ళ వశం చేసుకున్నారు. అయినప్పటికీ కొంతమంది ఆటవిక జాతుల వాళ్ళు కూడా ఈ ఆయుర్వేదాన్ని మహర్షుల దగ్గర నుంచి నేర్చుకుని మహాభారత యుద్ధంలో సైనికులు గాయపడ్డప్పుడు వాళ్ళకి ఈ ఆయుర్వేదాన్ని చేసి కొంతమంది వైద్యులు కూడా ఆయుర్వేదాన్ని అందించి వాళ్ళని తిరిగి యుద్ధ భూమిలోకి పంపారు. అలాంటి గొప్పది మన ఆయుర్వేదం. అంతేకాకుండా భీష్ముడు తన ఇచ్ఛానుసారం మరణించాలని మంచి రోజు కోసం అంపశయ్యపై పడుకున్నాడు. దాన్ని చైనా భాషలో ఆక్యుపెషర్ అంటారు. అదే మనకి ఎప్పటి నుంచో ఉన్నదనమాట. అంత గొప్ప వేదం ఆయుర్వేదం. ఇలాంటి ఆయుర్వేదాన్ని బౌద్ధ మతం వాళ్ళు బౌద్ధ ధర్మాలతో పాటు ఈ ఆయుర్వేదాన్ని కూడా నేర్చుకుని వాళ్ళు ప్రాచుర్యంలోకి తీసుకొస్తున్నారు. మనకి కొంచెం కనుమరుగు అయినప్పటికీ కొంతమంది దాని మీద ఇష్టానుసారంగా చదివి దాన్ని నేర్చుకున్న వాళ్ళు ఇంకా వెలుగులోకి తీసుకురావడానికి పుణ్య భూమి మనది. ఓం తస్సత్. మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీతో అనురాధ కంచర్ల.